ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 26వ అధ్యయనం. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల్ అంబాడేకర్ల అనుభవములు. ఈ అధ్యయనంలో ఈ 3 కథలు ఉన్నాయి. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండినది ఒక్కటే, అదియే భగవంతుడు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏది కూడా మనకి అలా అనిపిస్తుందన్నమాట, అంతే. కానీ భగవంతుడు ఒక్కటే స్థిరత్వం అని చెబుతున్నాడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూచి పాము అనుకున్నట్టు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును, కానీ అంతరంగముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియును అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచుటనట్లు చేసెను. మన కగుపడినది నిజ స్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మనం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అది కాదు. కానీ అంతరంగములో బాహ్యంగా దైవాన్ని దర్శించగలగాలి అనేది బాబావారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆంతరిక పూజ. హేమడ్ పంత్ మనకొక కొత్త రకముగా పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట ఆనంద బాష్పములనే వేడి నీటిని ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమమైన చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. మన యొక్క ఆనంద బాష్పాలే గురువు యొక్క పాదాలు కడగాలని, అదేవిధంగా మన ప్రేమ చందనం రూపంలో ఆ గురువు యొక్క శరీరానికి పూయాలని. విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి అంటే దాన్ని వస్త్రంతో పోల్చాడనమాట. మనం గురువు మీద చూపించే విశ్వాసం ఆయన యొక్క శరీరానికి వస్త్రంగా కవచంగా ఉండాలని చెప్పి ఇక్కడ హేమడ్ పంత్ చెప్తున్నాడనమాట. అష్టసాత్విక భావములనడు 8 తామర పువ్వులను సమర్పించెదము గాక. ఏకాగ్ర చిత్తముల ఫలమును సమర్పించెదము గాక. భావమును బుక్కావారి శిరముపై జల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బ్రొటన వేళ్లపై నుంచెదముగాక. సద్గురువుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించుగాక. ఆ విధంగా అంటే గురువు మీద మనకు ఉండాల్సింది అచంచలమైన భక్తి విశ్వాసాలు అని హేమడ్ పంత్ చెప్తున్నాడు. దాన్ని ఆచరించాలని చెప్పి భక్తులకు చెప్తున్నాడు. మా మనస్సును అంతర్ముఖమును చేయుము, దానిని లోపల వైపు పోవునటు చేయుము. నిత్యానిత్యములు గల తామరతమ్యమును తెలుచుకొనుము. శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖ అనుభవములను కలుగుకున్నట్టు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన ముందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్టుల చేయుము. మా చంచల మనస్సును నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యయనములోని కథల వైపు మరలెదను. ఈ విధంగా చెప్తున్నాడు. మన యొక్క మనస్సు అనేది ఆయన మీదే ఉండాలని, అదేవిధంగా ప్రపంచ వస్తువుల మీద ఏది కూడా వెళ్ళకుండా ఆత్మ సాక్షాత్కారం కలగాలి. అది మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఏ విధంగా నడుచుకోవాలి అంటూ హేమడ్ పంత్ చెప్పాడు. ఇక్కడ సుఖ దుఃఖాలు అయితే ఏమి, నెక్స్ట్ వచ్చేసి
మన యొక్క కన్నులు, మన చూపు అయితే ఏమి, మన దృష్టి అయితే ఏమి, మన మనస్సు అన్నీ కూడా ఆయన మీద, గురువు యొక్క పాదాల మీదే ఉండాలి. ఆయన మీదే అంటే బాబావారు ప్రతి భక్తునికి ఏమని చెప్పేవాడు, మొదట నీలో అంటే శ్రద్ధ, సబూరి ఈ రెండుటిని కూడా నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేవాడు అనమాట. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే మనకు ఆయన అంటే ఎందులో అయినా సరే విజయం మనదే అనమాట. ఏది కూడా మనకు ఇవ్వకుండా పోవడం అంటూ జరగదు. అది సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. భక్త పంతు యొక్క కథ గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. ఒకనాడు పంత్ అను భక్తుడు మరొక సద్గురు శిష్యుడు, అంటే బాబావారిని పూజించేవాడు కాదనమాట, ఈయన వేరే ఒక గురువు యొక్క శిష్యుడు. అదృష్టవశాత్తు షిరిడీ వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇష్టం లేకుండెను. పంతుకి షిరిడీ రావడమే ఇష్టం లేదు. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది కదా. అతడు BV&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేక స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంత్ విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. అంటే మొదట పంత్ అదే ట్రైన్లోనే షిరిడీకి వెళ్ళకుండా విటార్ అనే గ్రామంలో దిగి వాళ్ళ యొక్క గురువుని దర్శించుకొని నేను షిరిడీ వెళ్తున్నాను ఇలా అని చెప్పి అతని దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా, అంటే ఆజ్ఞ తీసుకున్నట్టుగా తీసుకొని డబ్బు సమకూర్చుకొని వెళ్ళాడనమాట. అందరి భక్తులతో పాటు షిరిడీకి 11 గంటలకి చేరాడు. పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పెను. తన గురువు నందనే భక్తి నిలుచు నటులో నీ క్రింది విధముగా బలికెను. ఏమైనను కానిండు పట్టు విడవరాదు, నీ గురువు ఎందనే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలను మరువలేదు. పంత్కు వచ్చేసి మూర్ఛ రోగం వచ్చిందనమాట. అయినప్పటికీ బాబా వారు మొహం మీద నీళ్లు చల్లి తర్వాత కొద్దిసేపు నిద్రలో ఏ విధంగా మేల్కొన్నాడో ఆ విధంగా మేల్కొన్నాడనమాట. బాబావారికి తెలుసు ఇతను ఇంకొక గురువుని పూజిస్తున్నాడు అని. అయినప్పటికీ కూడా బాబావారికి ఏం కోపం లేదు. కానీ బాబావారు ఇంకా ఏం చెప్పారు, సో అదే గురువు మీద నీ నమ్మకం ఉంచు, నీ విశ్వాసం ఉంచు, పట్టు విడవవద్దు, ఆయన్నే ఆశ్రయించు ఉండు, ఎల్లప్పుడూ ఆ గురువునే ధ్యానిస్తూ ఉండు, అందులోనే మునిగి తేలు అని చెప్పి పంత్కు ఆ మాటల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలని చెప్పి తన గురువు మీదే అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలని బాబావారు చెప్పాడనమాట. ఆ విధంగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును ఈ విధంగా తన గురువు మీదే నమ్మకం ఉంచాలి. ప్రతిసారికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మారిపోకూడదనమాట. ఆ దేవుణ్ణి పూజిస్తే ఈ కష్టం తీరుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే ఈ కష్టం తీరుతుంది, ఆ సుఖం వస్తుంది, ఈ సుఖం వస్తుంది అని చెప్పి సెకండ్కి ఒక్కసారి దేవుణ్ణి మార్చడం కాదు, గురువుని మార్చడం కాదు. ఎవరినైతే మనం పూజిస్తున్నామో వాళ్ళ మీద స్థిరమైన మనస్తత్వం ఉంచి వాళ్ళనే నమ్ముకొని ఉండాలి. అది కష్టం కానీ సుఖం కానీ వాళ్ళ మీదే అచంచలమైన విశ్వాసాలు ఉంటే ఖచ్చితంగా మనము ఎందులో అయినా విజయం సాధించగలుగుతాం. ఒక్కొక్కసారి ఆ దైవమే, ఆ గురువే మనకు పరీక్షలు పెట్టచ్చు. అందులో ఆ పరీక్షలో మనం నెగ్గినట్టయితే జీవితమంతా సౌఖ్యమే. మనకు ఎటువంటి కష్టాలే రాకుండా ప్రతిదీ సౌఖ్యమే కలిగేటట్లు చేస్తారన్నమాట.
సాయి భక్తులు ఇది గమనించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఏ దేవుణ్ణి పూజించినా వారి మీదే మన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికి మనకు కష్టం వచ్చిందని మారిపోకూడదు, సుఖం వచ్చిందని మారిపోకూడదు. ఒకే విధంగా మనం ఉండాలి. ఆ దైవం స్థిరంగా ఉన్నప్పుడు, ఆ గురువు స్థిరంగా ఉన్నప్పుడు, స్థిర మనస్తత్వంతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఈ సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. కథ హరిశ్చంద్ర పితలే గురించి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా ఆయన బాబాని దర్శనం చేసుకున్నాడు, ఆయనకు ఎటువంటి కోరిక ఉంది, అది ఏ విధంగా బాబావారు తీర్చారు అనేది ఈ కథలో చూద్దామన్నమాట. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండేవాడు. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుతున్న ఒక కొడుకు గలడు. అంటే అతని యొక్క కొడుకు ఆరోగ్యం బాగు కావాలి అనే ఒక కోరిక ఈయనకు ఉండేదన్నమాట. ఇంగ్లీష్ మందులను, ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుటయే సాధనమొకటే మిగిలెను. 15వ అధ్యాయనమునందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. కాబట్టి మనము ఇంతకుముందు 15వ అధ్యాయంలో దాసగను గురించి తెలిసింది. దాసగను బాబావారిని కీర్తించడం, కొన్ని కథల ద్వారా ఆయన యొక్క కీర్తనలను, అంటే బాబావారి యొక్క మహత్యాన్ని కీర్తనల ద్వారా తెలియజేసేవాడు అనమాట దాసగను. అలాంటి ఒక కథ విన్నాడు పితలే అనమాట. ఆయన హరిశ్చంద్ర పితలే విని ఏమనుకున్నాడు, కొన్నింటిని విని వాని నుండి, ఇతరులలో చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను, స్పర్శ చేతను బాగు కానట్టు జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనసులో కోరిక పుట్టెను. ఎవరకు? హరిశ్చంద్ర పితలే కోరిక పుట్టింది. సర్వ విధములు సన్నాహములై బహుమానములు వెంట తీసుకొని పండ్లు బుట్లను పట్టుకొని భార్యా బిడ్డలతో షిర్డీకి చేరెను. కొన్ని బహుమతులు తీసుకొని, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని తన భార్యతో, తన కొడుకుతో షిర్డీకి బయలుదేరాడు హరిశ్చంద్ర పితలే. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదాములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరము చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలనే పడెను. దీన్ని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛులు వచ్చుచుండెను కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. అసలు ఏం జరిగింది? ఎప్పుడూ కూడా ఏదైనా సరే మూర్ఛ వచ్చినప్పటికి కూడా ఏమయ్యేది అంటే, ఆ మూర్ఛ వచ్చినప్పటికి కూడా బాబు మేల్కొని కొద్దిసేపు అయినాక బాబు మేల్కొనేవాడు అనమాట. నథింగ్ బట్ ఫిట్స్. సో ఈయన తర్వాత వచ్చేసి బాబావారి దర్శనానికి వెళ్తే ఎక్కువసేపు ఉందన్నమాట. తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోతున్నారు, చాలా భయపడుతున్నారు. ఎందుకు? మేము బాబా దగ్గర కోసం దర్శనానికని వస్తే, బాబా మా బాబుకు బాగు చేస్తాడని వస్తే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు, హరిశ్చంద్ర పితలే తన భార్య ఇద్దరూ బాధపడుతున్నారు. అదేవిధంగా తన భార్య అయితే నిరంతరం ఏడుస్తూ ఉందన్నమాట. అరే నా కొడుకు ఏమయ్యింది అనేసి. తల్లి కంట నీరు వరదలాగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొని వలనని యొక్క గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తపై పడినట్టు పులికి భయపడి పారిపో కసాయివాని చేతిలో పడి ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్టు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె బాధ వర్ణాతీతం అనమాట. బాబావారి దర్శనానికి వచ్చి నా కొడుకు యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు అని అనుకొని వస్తే ఏమి ఇంత కష్టం వచ్చేసింది మాకు అంటే, ఏ విధంగా పోల్చాడు హేమట్ పంత్ అంటే, ఒక పులి ఆవుని చూస్తాని ఏ విధంగా పరిగెత్తుకు వచ్చి దాని మీద అటాక్ చేస్తే తప్పించుకొని ఆవు పారిపోయినట్టుగా, దాని మీద అటాక్ జరిగినట్టుగా, చెట్టు నీడకి వెళ్తే ఆ చెట్టు మన మీదకే కూలినట్టుగా, తన మీదకే కూలినట్టుగా, దేవాలయానికి వెళ్తే దేవాలయం తన మీద పడినట్టుగా అంత భారంగా ఉందన్నమాట తన మనస్సు. హేమట్ పంత్ ఏ విధంగా పోలుస్తున్నాడంటే ఇక్కడ అంటే చెప్పలేని మాటల్లో తన బాధ వర్ణాతీతం అన్నమాట. ఆ విధంగా హేమట్ పంత్ ఇక్కడ పోల్చాడు ఆమె యొక్క బాధను. అంటే ఆ బాబు వల్ల హరిశ్చంద్ర పితలే భార్య
భార్యాభర్తలకు కొడుకు ఉన్నాడు కదా, మూర్ఛ రోగం వచ్చే కొడుకు. ఆ కొడుకుకి అలా చైతన్యం లేకుండా నేల మీద పడిపోయినట్టు ఉంటే ఆమెకు అలా బాధ అయిపోయిందనమాట. మేము దైవం దగ్గరికి వస్తే, గురువు దగ్గరికి వస్తే ఈ విధంగా జరిగింది ఏంటి అని నిరంతరం ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె అటు లేడ్చుచుండగా బాబా ఆమె నిట్టును ఓదార్చెను. ఇటు లేడ్వవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బస్సుకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థముగా అలయ్యను. సో వాడకు మీరున్నే చోట మీరు బస చేసిన రూముకి తీసుకెళ్ళండి, అరగంట సేపు తర్వాత ఆ పిల్లోనికి తెలివి వస్తుంది అని చెప్పాడు. బాబా చెప్పిన విధంగానే అరగంటలో ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడనమాట. పితలే కుటుంబం అంతయు సంతోషించరి. ఆ విధంగా చైతన్యం లేకుండా, అంటే స్పర్శ లేకుండా భూమిపై పడి ఉన్న కొడుకు లేచి కూర్చునేటప్పటికి సంతోషపడతారు కదా, ఆ విధంగా వారి సంశయములన్నీ తీరెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. తరువాత హరిశ్చంద్ర పితలే తన భార్య ఇద్దరు బాబావారిని దర్శించుకోవడానికి మసీదుకు వచ్చారు. వారు బాబా పాదములకు వినయములతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను నొత్తుతూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. ఈ విధంగా అంటే ఏదైతే నా కొడుకు ఉన్న మూర్ఛ రోగమును పూర్తిగా తీసేయడానికి దాన్ని ఎక్కువ చేసి పూర్తిగా తీసేశాడు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ, చాలా మనస్సులో కృతజ్ఞత తెలుపుకుంటూ బాబా పాదాలని ఒత్తుతున్నారన్నమాట. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాదములు ఇప్పుడు చల్లబడినవే. ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితలే అంటే బాబా వారు ఇప్పుడు అన్నాడనమాట, ఇప్పుడు మీకు తృప్తి అయిందా మనస్సుకు, మీ కుమారుడికి బాగయింది కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఎవరైతే ఓపికతో ఉంటారో, ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఓపిక ఉంటుందో వారిని తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు. అది కష్టంలో అయినా సరే, సుఖంలో అయినా సరే. సుఖం వచ్చినప్పుడు ఆయన్ని తలవకుండా ఉండి, కష్టం వచ్చినప్పుడు ఆయన్ని తలవడం ఏమిటి న్యాయం? కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి అని చెప్పడం బాబావారు అనమాట. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పదములు ఇప్పుడు చల్లబడినవా. ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించను. పితలే ధనకుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరితముగా మిఠాయిలు పంచిపెట్టెను. అతను మిఠాయిలు తెప్పించి తన కొడుకు మూర్ఛ రోగం బాగైందని స్వీట్స్ పంచిపెట్టినాడనమాట. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నీడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. బాబా వారినే చూస్తూ, బాబా నా కుమారుడినికి అంత రోగం నుండి రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి దూరంగా కూర్చొని బాబా వారిని తదేకంగా చూస్తూ తన కళ్ళను వెంటూ నీళ్ళొస్తూ, అంటే ఆ నీళ్ళు అప్పుడు తన కుమారుడికి బాగలేదని బాధపడింది. తన కుమారుడికి తెలివి వచ్చినాక, రోగం నయమైనాక ఇప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తుందన్నమాట. ఆమె స్నేహ ప్రేమ భావములను గలిగిన బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై నాధారపడెదరు. ఏ భక్తుడు మనఃపూర్వకముగా పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. ఏ భక్తుడైతే హృదయపూర్వకముగా, నమ్మకముతో, మనస్ఫూర్తిగా పూజిస్తాడో దానికి దేవుడు కూడా కట్టుబడి ఉంటాడు, దానికి కూడా భగవంతుడు తోడ్పడతాడు అని చెప్తున్నాడు. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చెను. కొద్ది రోజులు అక్కడే షిరిడీలోనే స్పెండ్ చేసి హరిశ్చంద్ర పితలే తన భార్య, తన కొడుకు అంతా పూర్తిగా ఆరోగ్యం అంతా కూడా బాగా సెట్ అయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాలని బాబా వారిని బ్లెస్సింగ్స్ అడగడానికి వెళ్ళారు. అప్పుడు బాబా వారు ఊది ప్రసాదం ఇచ్చారనమాట. ఆశీర్వదించి ఊది ప్రసాదం ఇచ్చి పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు అంతకుముందు 2 రూపాయలు నిచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందేదవు. నీకు ముందే 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మిగతా 3 రూపాయలు ఇస్తున్నాను. వీటిని నీ పూజ మందిరంలో పెట్టుకొని పూజించు, నీకంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అని బాబావారు చెప్పాడు. పితలే వీనిని ప్రసాదముగా స్వీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి
ఆశీర్వచనముల కై ప్రార్థించెను. ఇదే తాను షిరిడి పోవటం మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలు ఎర్తమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను గాని బాబా ఊరికెనెను. కానీ హరిశ్చంద్ర పితలే షిరిడీకి రావడం అదే ఫస్ట్ టైం. అంతకుముందే 2 రూపాయలు ఇచ్చినానంటున్నాడే బాబా, తర్వాత ఇప్పుడు ఇప్పుడే కదా నాకు ఫస్ట్ టైం ఇస్తా అనేది అని హరిశ్చంద్ర పితలే ఆలోచిస్తున్నాడు. సరే అని చెప్పి బాబావారు ఏం మాట్లాడలేదు. ఆయన మరి బాబావారిని ఏం అడగలేదు, సైలెంట్ అయిపోయాడు. స్వగృహంలోకి పోయి తన ముసలిది తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చనెను, అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీ పోయినట్టు నీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయిన. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తికి కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. ఈ 2 రూపాయల వృత్తాంతం అంతా తన తల్లికి ఇలా బాబావారు ముందుగానే నాకు 2 రూపాయలు ఇచ్చారన్నారు, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకో అంటున్నాడు, ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వు ఇప్పుడు నీ కొడుకును తీసుకొని హరిశ్చంద్ర పితలతో తన తల్లి ఈ విధంగా అంటుంది, నువ్వు ఇప్పుడే నీ కొడుకు ఆరోగ్యం బాగాలేదని తీసుకొని నువ్వు ఏ విధంగా అయితే షిరిడి వెళ్ళావో అలానే నీ తండ్రి గారు నిన్ను తీసుకొని అక్కల్కోట్ మహారాజు గారిని బాబావారి కన్నా ముందు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీ నాన్నగారు ఆయన భక్తుడు, హరిశ్చంద్ర పితలే వాళ్ళ నాన్న అక్కల్కోట్ మహారాజు గారి భక్తుడు కాబట్టి అప్పుడు ఆ మహారాజు గారు మీ నాన్న చేస్తున్న పూజను, అంటే ఇంటిలో చేస్తున్న పూజకు మెచ్చి 2 రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో పెట్టి పూజించుకోమని చెప్పారు. ఆ వృత్తాంతమే బాబావారు నీతో అని ఉన్నారు అని చెప్పి వాళ్ళ తల్లి ఈ విధంగా చెప్పిందనమాట. తర్వాత వచ్చేసి, వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. మీ తండ్రి గారు చనిపోయే వరకు వాణ్ణి పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. ఈ విధంగా మీ నాన్నగారు ఉండే వరకు పూజించారు, తర్వాత పూజే చేయలేదు మీరు. ఆ 2 రూపాయలు మళ్ళీ వెళ్ళిపోయినా ఎక్కడికో. తర్వాత వచ్చేసి మీరు ఏమీ కూడా పట్టించుకోలేదు అని చెప్పి తన తల్లి తన కొడుకు హరిశ్చంద్ర పితలతో ఈ విధంగా చెప్తోంది. నీవు అదృష్టవంతుడు అగుటచే అక్కల్కోట్కర్ మహారాజు గారు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములు తప్పింపు చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనములను విడుము, మీ తాత ముత్తాతముల ఆచార ప్రకారము నడుము, సత్ప్రవర్తన నవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము. ఆ విధంగా హరిశ్చంద్ర పితలే తల్లి ఏమంటోంది, ఇప్పటికైనా సరే దైవాన్ని పూజించు, ఈ దురాలోచనలు వదిలిపెట్టు, ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా వదిలిపెట్టి అక్కల్కోట ఇప్పుడు నీకు అదృష్టం ఉంది కాబట్టే బాబావారి రూపంలో అక్కల్కోట్ మహారాజు గారు బాబావారి రూపంలో నీకు 3 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించు, తాత ముత్తాతల పద్ధతిని వదిలిపెట్టద్దు, పూజలు చెయ్యి అని చెప్పి వాళ్ళమ్మ చెప్పింది. ఆ ఆచారాన్ని చెయ్యి, కుటుంబ దైవాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పిందనమాట. వాని విలువలను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనంలో దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు, నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయిబాబా వారు నీలో ఉన్న భక్తిని మేల్కొల్పారు కాబట్టి నువ్వు నెగ్లెక్ట్ చేయకోకుండా ఆ భక్తిని అవలంబించు, స్టార్ట్ చెయ్యి. ఇక్కడ నుండి కుటుంబ దైవాలని నెగ్లెక్ట్ చేయకుండా బాగా పూజ చేసుకో, ఆ భక్తి అంతా నీ అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పి హరిశ్చంద్ర పితలే తల్లి ఈ విధంగా చెప్పింది. హరిశ్చంద్ర పితలే చాలా సంతోషపడ్డాడు. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామి తత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. అంతకుముందు దైవాన్ని పూజించని వాడు బాబావారు మీ తల్లిదండ్రులు పూజిస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలిపెడతావు, నువ్వు ఈ విధంగా చేసుకో అని చెప్పి బాబావారు తెలపడం జరిగింది. హరిశ్చంద్ర పితలే ఆ విధంగా తన తల్లి చెప్పిన మాటలను పెడచవని పెట్టకుండా దైవాన్ని పూజించడం జరిగింది. ఈ విధంగా బాబావారి దర్శనంతో తన కుమారుడి యొక్క మూర్ఛ రోగము నయమయ్యింది. తనలో ఉన్న భక్తి భావము బయటకొచ్చి దైవాన్ని పూజించేటట్టు బాబావారు చేశారు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే. సో శివాజ్ఞ లేనిదే
చీమైనా కుట్టదు అని అంటారు కదా. దైవ ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఏది జరిగినా అది మన మంచికే అనుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి, అక్కడితో ఆగిపోకూడదు. చివరి కథ గురించి చూద్దాం. అంబాడేకర్ కథ. అంబాడేకర్ వచ్చేసి సాయి భక్తుడు అనమాట. అతనికి చాలా కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అంటే ప్రాణత్యాగం చేసుకోవాలి, ఒక బావిలో దూకి చనిపోవాలి అని అనుకుంటాడనమాట. అలాంటి వ్యక్తి యొక్క మనస్తత్వం బాబా ఏ విధంగా మార్చారు, ఆయన ఏ విధంగా సాయి భక్తుడయ్యాడో చూద్దాం. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేషన్లోను ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయి నిశ్చయించుకొనెను. అతడు భార్య షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు అతని భార్య ఇద్దరు కలిసి షిరిడీకి వచ్చాడు. మొదట ఈయన వచ్చేసి నౌకరు ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగ విరమణ తరువాత అతని యొక్క దీన స్థితి అంటే నాకు తెలిసి సంసారం జరగకుండా ఉండేదన్నమాట. అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి కానీ దేనికైనా సరే డబ్బు ఉండాలి కదా, అలా లేకుండా ఉండే పరిస్థితి అని నేను అనుకుంటున్నా. తన కష్టాలన్నీ ఎప్పుడూ ప్రతి సంవత్సరం వచ్చి బాబావారితో మొరపెట్టుకునేవాడు. అయినప్పటికీ కూడా తన కష్టాలు తీరకపోయేటప్పటికి తను అశాంతితో మనశ్శాంతి కోల్పోయి అశాంతితో చావాలి అని అనుకున్నాడనమాట. తన భార్యతో కలిసి షిరిడీ వచ్చి 2 మాసాలు కూడా షిరిడీలో ఉన్నాడు. ఉన్న తరువాత ఒకరోజు రాత్రి ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నాడనమాట. నేను ఇక్కడ ఉన్న నూతిలో పడిపోయి చనిపోదాము అని అనుకున్న తర్వాత అతనికి ఏమైంది, తర్వాత వచ్చేసి అక్కడికి అతను ఉంటున్న ఇల్లుకి దగ్గరలో ఒక హోటల్ యజమాని ఉండేవాడనమాట. ఆ విధంగా అతను షిరిడీకి వచ్చి 2 మాసాలు ఉండెను. దీక్షత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొను. అతడి ప్రకారం చేయు నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయు నిశ్చయించెను. అంటే ఆయన యొక్క ఆలోచన విధానం బాబా వారికి తెలుస్తుంది కదా, కాబట్టి ఏ విధంగా తన ఆలోచన పద్ధతిని మార్చారో చూద్దాం. కొన్ని అడుగులు దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణ మేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్రము చదివావా అని అడుగుచు పుస్తకము నిచ్చెను. అదే అంటే ఆయన డిసైడ్ అయ్యాడన్నమాట ఈ విధంగా చనిపోవాలని. కానీ ఆయన అక్కడ ఉంటున్న ఇంటికి దగ్గరలో ఒక హోటల్ యజమాని ఉంది. తనందుకు తానే పిలిచి, నువ్వు అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్ర చదివావా, ఎప్పుడన్నా చదవలేదా, ఇప్పుడు చదువు అని చెప్పి బుక్ ఇచ్చాడనమాట. ఆ బుక్ తెరుస్తానే ఒక అద్భుతం జరిగిందనమాట. ఏమని, అంబాడేకర్ దాన్ని తీసుకొని చదవనించెను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘ రోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూమికెను. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. సో ఈ విధంగా మహారాజు గారి అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు, ఆయనకు ఒక దీర్ఘ రోగం ఉంటే ఆ రోగంతో సతమతమయ్యి బాధపడిపోయి బావిలో పడిపోతే వెంటనే మహారాజు గారు వచ్చి బావిలో నుండి అతన్ని రక్షించి ఆ భక్తుడిని ఈ విధంగా అంటున్నాడనమాట. ఎందుకు, నువ్వు చనిపోతే నీ కర్మఫలము అలానే ఉంటుంది. నువ్వు మరీ జన్మ ఎత్తినా కానీ ఆ కర్మఫలము అనుభవించక తప్పదు. కాబట్టి అదేదో ఈ జన్మలోనే అనుభవించేసాయి, అది అయిపోతుంది, అక్కడితో నీకు అయిపోతుంది. నెక్స్ట్ జన్మలో నువ్వు హ్యాపీగా
ఉండొచ్చు అన్నట్టుగా మహారాజు గారు ఆ భక్తునితో అంటాడనమాట. గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలమే నీ కర్మము అనుభవించరాదా? గత జన్మములు పాపములు నేల తుడిచివేయరాదు. దాన్ని శాశ్వతంగా పోవునట్లు ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా మహారాజు గారు ఆ భక్తునితో అన్నాడనమాట. ఆ విధంగా ఇప్పుడు అంబాడేకర్ ఏమి ఆలోచిస్తాడో చూద్దాం ఆ కథ చదివిన తర్వాత. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు నాశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారం లభింపనిచో వాడు చచ్చియే యుండును. ఈ విధంగా హోటల్ యజమాని అక్కల్కోట్ మహారాజు గారు బుక్ ఇవ్వకుంటే, అంటే ఈయన యొక్క అంబాడేకర్ యొక్క ఆలోచన బాబావారు తెలుసుకొని హోటల్ యజమాని ద్వారా అక్కల్కోట్ మహారాజు గారి చరిత్ర బుక్ ఇవ్వడం జరిగింది. అతని అంబాడేకర్ యొక్క ఆలోచన విధానాన్ని బాబావారు ఈ విధంగా మార్చారు. చూసారా సాయి భక్తులు, బాబావారు ఎప్పుడు ఎక్కడ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలుస్తుంది. ఆయన కొన్ని వాక్యాలు చెప్పాడనమాట. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారమని. షిరిడీకి వచ్చిన వెంటనే నీ సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. నేను సమాధి నుండే మీతో అందరితోనూ మాట్లాడుతాను. మీ ఇంటిలో లేదు అనే శబ్దము ఉండదు, అంటే దేనికి కూడా లోటు ఉండదు అనే శబ్దమే వినిపీదు అని బాబావారు మాట ఇచ్చారు. నేను ఎప్పుడూ నిరంతరం మీతోనే మాట్లాడుతాను, మీ యందే ఉండెను. ఎవరైతే నా మీద దృష్టి ఉంచుతారో వారి యందు నా కటాక్షం ఉంటుంది అని చెప్పి బాబావారు ఎప్పుడూ ప్రేమమయంతోనే ప్రేమనే పంచారు, ప్రేమనే బోధించారు. ఆయన ఎప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ హై అనేవాడు, భగవంతుడు ఒక్కడే అనేవాడు. కానీ నేను భగవంతుణ్ణి అని ఏ రోజు చెప్పలేదు. ఆయన గురువులలో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు అయ్యారు. ఆయన ఎప్పుడూ నిరంతరం ధ్యానంలో ఉండేవారు. భక్తులకు మంచినే బోధించేవాడు, చెడు ఎప్పుడూ చెప్పలేదు. ఎవరి మీద కోపగించుకునేవాడు కాదు. అందరి మనస్తత్వాలు తనకు తెలుసు, అందరి యొక్క ఆలోచన విధానము తనకు తెలుసు. కుళ్ళు, కుతంత్రాలు, దొంగతనం, చెడు చేయాలి, చెడు సావాసం, ఇవన్నీ కూడా ఆలోచన విధానాలన్నీ కూడా సాయి గమనిస్తూ ఉంటాడు. కానీ సాయి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసి ఆయన్ని చూస్తే చాలు. ఆయన మంచివాడైతే ఏమి, భక్తుడు చెడ్డవాడైతే ఏమి, ఎవరినైనా సరే ప్రేమతోనే దగ్గరికి తీసుకుంటాడనమాట. అలాంటి మనస్తత్వం ఆయనది. కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రేమనే బోధించాడు. మనకి చేతనైతే ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడగలుగుదాం, లేకపోతే సైలెంట్గా ఉందాం. చేతనైతే పక్కవానికి సహాయం చేద్దాం. నలుగురికి సహాయం వద్దు, ఒక్కడికి సహాయం చేసినా చాలు మన జీవితంలో. చేతనైతే చేద్దాం, లేదంటే వద్దు, గమ్మునుందాం. పక్కన వాని చెడు కోరుకోకుంటే చాలు. అదే బాబావారు మనకి ఎప్పుడూ కూడా చెప్పేది. బాబా సర్వజ్ఞత్వమును దయాలతత్వమును చూచి అంబాడేకర్ బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను. ఈ విధంగా అంబాడేకర్కి బాబావారి మీద నమ్మకంతో కూడినటువంటి భక్తి కలిగేనమాట. అంబాడేకర్కు అంటే ఒక నమ్మకం ఏర్పడింది. సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని నేను తట్టుకొని ఎదురగలుగుతాను. దానికి తోడుగా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యము తోడు బాబావారు ఉంటారు అనే ఒక ధైర్యము ఆయనకి వచ్చింది. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు. కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకోగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. సో చూసారా, ఆయనకు జ్యోతిష్యం చెప్పేది వచ్చనమాట. తర్వాత బాబావారి అనుగ్రహంతో నాకు ఎటువంటి కష్టం వచ్చినా బాబావారు తీసేస్తారు, నేను ధైర్యంగా ముందుకు సాగిపోదామనే ఒక నమ్మకంతో, ఆయన బాబావారి మీద నమ్మకంతో ఎటువంటి కష్టాన్నైనా నేను ఫేస్ చేయగలుగుతానని ఒక మొండి ధైర్యంతో ఆయన ముందుకు సాగిపోవడం జరిగింది. ఆయన కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి అతను జ్యోతిష్యమునందు ప్రావీణ్యాన్ని సంపాదించుకొని అందులో మంచిగా స్థిరపడిపోయి బాగా డబ్బు సంపాదించుకొని మిగతా జీవితం అంతా సుఖంగా గడిపెను. చూసారా, బాబావారి
ఆశీర్వాదం ఏ విధంగా ఉంది, మన కర్మానుసారే అంటే మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు భగవంతుడు సైలెంట్గా ఉంటాడు అని అనుకోవడానికి ఇది కూడా ఒకటి మనం తెలుసుకోవచ్చు. మన కర్మానుసారే మనం ఎలాంటి తప్పులు చేసింటామో గత జన్మలో, ఎలాంటి పాపం చేసింటామో అదంతయు కూడా పోయిన తరువాత ఫస్ట్ కష్టం తరువాత సుఖం. కాబట్టి కష్టాన్ని అనుభవించు, తప్పకుండా సుఖం దానంతటా అదే వస్తుంది అని చెప్పడం అన్నమాట. కాబట్టి మనం చేసే తప్పులకు భగవంతుడు ఎంతవరకు కారణమవుతాడు? అరే భగవంతుడా, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు? అరే భగవంతుడా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నేను ఎప్పుడూ నీకు నమస్కారం చేస్తానే, నీకు ఒక పువ్వు పెడతానే, నీ ముందర పండ్లు పలహారాలు పెడతానే, అయినప్పటికీ కూడా నాకు కష్టం ఇచ్చినావా? ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నీకు దయ లేదా అని ఇలా మాట్లాడే భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తామో ఆ దేవుని మీద ఉండాల్సింది నమ్మకం, ఓర్పు. బాబావారు ప్రతి భక్తుడిని 2 నియమాలు అడుగుతాడు. ఒకటి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన మీద మనం నమ్మకం ఉంచి మనం పూజించినట్టయితే, అది బాబావారినే కాదు ఏ దేవుణ్ణైనా సరే ఆ విధంగా నమ్మకం ప్లస్ ఓర్పు 2. కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో ఓర్చుకొని ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా సుఖం సిద్ధిస్తుంది. కాబట్టి బాబావారు మనకు చెప్పేది ఏంటి? కాబట్టి ఏ దేవుని పూజించినా నువ్వు ఓర్పుతో ఉండు, నమ్మకంతో ఉండు, శ్రద్ధ సబూరి 2 కలిగి ఉండు అని తను చెప్పడం జరిగింది. భక్తులు ఆచరించాలని ఎప్పుడూ చెప్పేవాడు, ఎప్పుడూ ప్రేమను పంచేవాడే, ఎప్పుడు ఏ విషయంలో బాబావారు కోపం చేసుకునేవారు కాదనమాట. అంటే అప్పుడప్పుడు కోపం చేసుకునేవారు అని ఈ బుక్లో ఉంది, కానీ సచ్చరిత్రంలో ఉంది అక్కడక్కడ కొన్ని టాపిక్స్. కానీ ఆయనకు కోపం తెప్పించారు అంటే భక్తులు ఆ స్టేజ్ని దాటి ఆయనకి కోపం తెప్పించారు అంటే ఇంకెటువంటి మిస్టేక్స్ చేసింటారో మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఆయన మామూలుగా వచ్చేసి అది ఏదైనా సరే మనకు మంచే కోరినాడు. అక్కడ నెక్స్ట్ వచ్చేసి షిరిడీలో కూడా కులకర్ణి అనే అతను ఉండేవాడు. అతను ఎప్పుడూ బాబాకి అగైనెస్ట్ ఆపోజిట్ అనమాట. ఎప్పుడూ బాబావారి మీదనే బాబావారిని అంటుండేవాడే, సూటిపోటును మాటలు అంటూ ఉండేవాడే. కానీ బాబావారు ఏ రోజు ఎందుకు నువ్వు నన్ను ఈ విధంగా అంటావు అని ఏ రోజు అడిగిన వాడు కాదనమాట. అతనికి కూడా మంచి జరగాలి అని చెప్పి రాముడు మంచి చేయాలంటూ అల్లా అచ్చా కరేగా అంటూ కూడా చెప్తూ పోయాడనమాట ఆ విధంగా. కాబట్టి ఏదైనా సరే ఆయన ఏది చేసినా మన మంచికే, అది మనం గమనించాలి. సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.